హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డుతో వంకాయ కర్రీ ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. ముందుగా నేను ఫ్రెష్గా వంకాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని 1 కేజీ తీసుకున్నాను. చూసాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వంకాయ అయితే నా ఫేవరెట్ అనమాట. అయితే ముందుగా పచ్చెనగపప్పుని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి. పక్కన ముందు అది రెడీ చేసుకోవాలి. ఇందులో ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము. ఇలాగ బాయిల్ అయిన తర్వాత ఒలిచేసి పొట్టంతా పక్కన పెట్టుకుందాం. పచ్చిపప్పు కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకుందామండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చిగా పేస్ట్ చేసుకుని పెట్టుకుందామండి. ఇంకా కర్రీ సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, నేను ఇందులో పచ్చిమిరపకాయ యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ పేస్ట్లో వేసాను కాబట్టి ఘాటు ఎక్కువైపోతుంది. అందుకని ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా అయితే ఈలోపు ఉల్లిపాయలు వేగేలోపు వంకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని సన్నగా వాటర్లో వేసి పెట్టుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకొని, ఓకేనా. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిది, అవి వేసేసేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి. నీళ్లు కొంచెం వడగట్టుకొని, నీళ్ళతో వేయకూడదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో వడగట్టుకొని వేసుకోవాలి, లేదంటే కర్రీ పేస్ట్లా అయిపోతుంది, బాగోదు. ఇలాగ ఇదేంటంటే వంకాయలు ఊరకనే మగ్గిపోతాయి కాబట్టి అలా వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం 1-2 సార్లు తిప్పుకోవాలండి. పచ్చిపప్పు కూడా ఉడకబెట్టుకుని ఉంది కదా, నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకొని 2 సార్లు తిప్పుకుంటే చాలు, ఊరికే మగ్గిపోతాయి వంకాయలు. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, కారం వేసుకున్న తర్వాత గుడ్లు కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పేసి 2 మినిట్స్ సిమ్లో పెడితే వంకాయ కర్రీ రెడీ. వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే వంకాయ కర్రీ